హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి బంగ్లాదేశ్ మీదుగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానటువంటి 3 రోజుల పాటు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు నమోదవుతాయి. కొన్ని చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో అత్యధిక ఈదురుగాలులు విశాఖ, విజయనగరం ప్రాంతంలో వీయనున్నాయి. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా గత 3 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు మాత్రం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఇక ఆ తర్వాత తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగకపోయినప్పటికీ వర్షాలు మాత్రం చాలా తక్కువగా చెదురుమదురు చిరుజల్లులు మాత్రమే నమోదవుతాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలు మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూల్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.